ఫ్రెండ్స్, ఈరోజు మంగళవారం, ట్యూస్డే. అయితే ఈరోజు మార్కెట్ అనేది మనకు చాలా పిఈలో మంచి మూమెంటం ఉంది. ఇది మనము ఆ పిఈ అనే కాదు, ఈ సిఈ అయినా సరే ఈ విధంగా మూమెంటం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఓకేనా, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి, లేకపోతే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తొందరపడి మధ్యలో తీసుకుంటే లాస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ అనేది ప్రివ్యూ క్లోజ్ అనేది ఈ 23,519లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 23,341లో ఓపెన్ అయింది ఈరోజు మార్కెట్. ఇక్కడ చూడండి, లో చూడండి, మనకు 23,136 దాకా వెళ్ళింది. హై ఇక్కడి మూమెంట్ తీసుకొని, ఓకేనా, ఈ 23,565 నుంచి మనకు 23,136 దాకా రావడం జరిగింది. ఇది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం మార్కెట్. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పిఈసీలు చూసినట్లయితే ఇక్కడ మనం ఈ 23,700 పిఈ యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ 22,900 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ 23,700 పిఈ అనేది మనకు ప్రివ్యూ క్లోజు 211 రూపాయలు క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 319లో ఓపెన్ అయింది. ఓకేనా, 319లో ఓపెన్ అయింది. లో చూసినట్టయితే మనకు 183 నుంచి వెళ్ళింది మనకు 539 దాకా వెళ్ళడం జరిగింది. చాలా హై దాకా వెళ్ళడం జరిగింది. అదే మనం ఈ సి చూసినట్లయితే మార్కెట్ అనేది మనకు ప్రివ్యూ క్లోజ్ 648 అయితే ఓపెన్ మాత్రం మనకు 565 నుంచి వెళ్ళి 660, అంటే ఒక 100 పాయింట్లు పెరిగి మళ్ళీ ఒక 300 పాయింట్ల 350 పాయింట్ల దాకా 290 దాకా కిందికి రావడం జరిగింది. ఓకే, ఇది ఏ విధంగా ఉన్నప్పుడు ఇది ఇంపార్టెంట్ అని చెప్పాం కదా. ఇది ఏ విధంగా ఇది మనకు డైరెక్ట్ లోలో ఏర్పడినప్పుడు, అంటే మనకు కొన్ని చాలా పాయింట్ల కింద మనకు మార్కెట్ అనేది లోలో ఏర్పడింది. కాబట్టి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం ఈ పిఈ చూద్దాం. పిఈ చూస్తే మనకు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ మార్కెట్ అనేది ఇది నిన్నటి క్లోజింగ్, ఇది మనకు శుక్రవారం నాడు క్లోజింగ్. ఇక్కడ మార్కెట్ అనేది లోలో ఏర్పడింది కాబట్టి ఇక్కడ ఏర్పడింది. ఇది మనకు 50 మినిట్స్లో పెట్టింది. ఇది ఒక 50 మినిట్స్, తర్వాత ఇంకో 50 మినిట్స్. ఇది మనకు హాఫ్ అన్ అవర్లో పెట్టుకున్నట్లయితే, నేను హాఫ్ అన్ అవర్ గురించి మాట్లాడుతున్నా. హాఫ్ అన్ అవర్లో పెట్టినట్లయితే ఇక్కడ మనకు ఏం జరిగింది, ఇక్కడ నుండి మార్కెట్ అనేది ఏర్పడింది. ఎప్పుడైనా సరే మనం గుర్తుంచుకోవాల్సింది మెయిన్గా మార్కెట్లో ఒక హాఫ్ అన్ అవర్ క్యాండిల్ అనేది ఒక రెడ్ క్యాండిల్కి ఏర్పడి, ఒక హాఫ్ అన్ అవర్ క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ ఏర్పడి, ఆ తర్వాత ఒకటే సింగిల్ క్యాండిల్ తర్వాత నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ అనేది ఈ 15 క్యాండిల్, అంటే నిన్న క్లోజింగ్ మీ నుంచి మనకు సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మనకు పైకి వెళ్ళే మూమెంట్ ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకు మార్కెట్ అనేది హైలో ఏర్పడింది. కాకపోతే ఇక్కడ చూసినట్లయితే ఇది 15 క్యాండిల్ ఇది బ్రేక్ చేసింది. ఇది బ్రేక్ చేయడం అనేది కిందికి రావడం జరిగింది. ఓకేనా, ఇక్కడ ఇది బ్రేక్ చేసినా సరే ఇక్కడ నుండి మళ్ళీ మనకు ఈ 945 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకున్నట్లయితే మళ్ళీ పైకి వెళ్ళే మూమెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ 945 క్యాండిల్ అనేది ఇక్కడ మనకు బ్రేక్ చేయడం వల్ల ఇది మనకు కిందికి రావడం జరిగింది. ఓకేనా, ఇక్కడ మనకు మెయిన్గా ఇది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది వదిలేయండి. ఇది మనకు ఎప్పుడైతే నిన్నటి క్లోజింగ్ మీద, అంటే శుక్రవారం క్లోజింగ్ మీద ఎప్పుడైతే మళ్ళీ మనకు 945 క్యాండిల్ నుంచి మూమెంటం తీసుకున్నట్లయితే ఇది మనకు పైకి వెళ్ళే మూమెంటం ఉంటుంది. ఈ విధంగా ఇది మనం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఎంత హైలో ఏర్పడండి, హైలో నుంచి మనకు కిందికి వచ్చినా సరే ఇది మనకు డౌన్ ట్రెండ్ అవుతున్నాం కాదు, మనకు పైకి వెళ్ళే మూమెంట్. ఇది మనకు 195 రూపాయల నుంచి ఇది మనకు 501 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది ఈరోజు. ఓకే, అదే మనం సీని గమనిస్తే సీని ఇప్పుడు 30 మినిట్స్లో పెట్టడం జరిగింది. ఓకే, ఇది మనకు నిన్నటి క్లోజింగ్, ఇది శుక్రవారం క్లోజింగ్. ఇది మనకు శుక్రవారం క్లోజింగ్. ఇది 30 మినిట్స్ కదా, ఇది మనకు శుక్రవారం క్లోజింగ్. ఇక్కడ మనకు మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ ఏర్పడిన తర్వాత ఇక్కడ ఇది మనకు మార్కెట్ ఏర్పడిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ క్యాండిల్ అనేది ఇట్లా మూమెంటం తీసుకుంది.
ఓకేనా. కానీ నిన్నటి క్లోజింగ్ అయినా దీని మీద మనకు సపోర్ట్ తీసుకున్నట్లయితే మాత్రం, అంటే దీని మీద మనకు 945 క్యాండిల్ అనేది ఏర్పడితే మాత్రం మళ్ళీ ఇది పైకి వెళ్ళే మూమెంట్ ఇక్కడ వచ్చే అవకాశాలు ఉండేవి. కాకపోతే ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో ఇక్కడ మనం సపోర్ట్ తీసుకుంటుంది అనుకుంటాం, కానీ ఇక్కడ సపోర్ట్ తీసుకోలేదు. తీసుకోకుండా డైరెక్ట్ ఇది దీని కిందికి రావడం జరిగింది. ఈ విధంగా సపోర్ట్ తీసుకోవాలంటే మాత్రం మనకు ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలనుకుంటే మనం హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినట్లయితే ఇది ఖచ్చితంగా ఇది ఇక్కడ ఆగాలి మనకి. ఇది ఈ హాఫ్ అన్ అవర్ క్యాండిల్ అనేది హాఫ్ అన్ అవర్ క్యాండిల్ ఇక్కడ ఆగిన తర్వాత మళ్ళీ ఏర్పడే క్యాండిల్ మనకి గ్రీన్గా మారినట్లయితే మళ్ళీ ఇక్కడి నుంచి మూమెంట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏం చేసింది, ఇక్కడ ఇది ఈ క్యాండిల్ హాఫ్ అన్ అవర్ క్యాండిల్ అనేది దీన్ని మొత్తం బ్రేక్ చేసింది. ఓకేనా. దీన్ని మళ్ళీ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఈ విధంగా మూమెంట్ తీసుకున్నా కూడా ఓకే, మళ్ళీ ఇది బ్రేక్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ 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 చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ చిన్న చిన్న క్యాండిల్స్ అనేవి ఏర్పడడం జరిగింది. అంటే మార్కెట్ అనేది ఎప్పుడైనా మనకు ఈ విధంగా డౌన్లో నుంచి పైకి వెళ్ళినప్పుడు ఇది మనకు పైకి వెళ్తుందని కాదు, ఎప్పుడైతే ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మనకు సపోర్ట్ తీసుకుంటుందో లేదా ఈ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకుంటుందో అప్పుడు మాత్రం ఇది మనకు పైకి వెళ్ళే విషయం అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది ఇంపార్టెంట్. అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీఈసీలు ఇక్కడ ఉదాహరణకు మనం ఇప్పుడు సీలు చూద్దాం. సీలు చూసినట్లయితే ఇది మనకు ఇక్కడ నిన్నటి క్లోజింగ్, ఇది శుక్రవారం క్లోజింగ్. ఓకేనా. ఇక్కడ మార్కెట్ ఏర్పడింది, ఇక్కడ 168 రూపీస్ నుంచి ఇది ఇక్కడకి వెళ్ళడం జరిగింది. ఓకేనా. దీంట్లో మనకు 2 ఉంటాయి 15 క్యాండిల్, 2 గ్రీన్గానే ఉంటుంది. దీంట్లో మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మార్కెట్ ఏర్పడి ఈ విధంగా కిందకి వచ్చిన తర్వాత ఈ విధంగా మూమెంట్ తీసుకుంది. ఆ తర్వాత ఇది ఇక్కడ నుండి ఇది మళ్ళీ మనకు డౌన్ ట్రెండ్గా మారడం జరిగింది. ఇక్కడ రాక అంటే 300 రూపాయలు ఉండేది. ఓకేనా. ఇది 300 రూపాయలు ఉండేది 59 రూపాయల దాకా రావడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 400 సి ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 117 రూపాయలు ఉండేది. మనకి ఎక్కడికి వెళ్ళింది ఇది 224 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది మనకు ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే మనకు సింగిల్ క్యాండిల్ ఉంటుంది. దీంట్లో ఓన్లీ ఒక 915 క్యాండిల్ ఇది మనకు. తర్వాత 945 క్యాండిల్ నుంచి మనకు డైరెక్ట్ డౌన్ ట్రెండ్గా మారిపోయింది. ఇక్కడ రకం ఇవన్నీ మనకు పనిచేయదు. మన ఇదంతా మనకు మెయిన్ మనకు ఏదైతే ఎప్పుడైతే సపోర్ట్ తీసుకుంటుందో అది మాత్రమే ఈ మిగతా సీలు అనేటివి మనకు సపోర్ట్ తీసుకుంటుంది తప్ప మామూలుగా ఇది సపోర్ట్ తీసుకుని అది కింద రావడం అనేది అసలు జరగదు. ఓకేనా. అదేవిధంగా ఈ 23,500 సి ఒకసారి గమనించినట్లయితే ఇది కూడా మనకు ఒక 915 క్యాండిల్ సాలిడ్గా ఉంటుంది. ఆ తర్వాత నిన్నటి క్లోజింగ్ నుంచి ఇది ఎటువంటి సపోర్ట్ తీసుకోదు. ఆ తర్వాత ఇది 141 నుంచి ఇది మనకు 16 రూపీస్ దాకా రావడం జరిగింది. చాలా మార్కెట్ అనేది ఇదంతా మనకు సపోర్ట్ ఉంది, కానీ ఇక్కడ ఇది మనకు ఎక్కడ కూడా మనకు ఈ సపోర్ట్ తీసుకోలేదు. ఇవన్నీ ఏం పనిచేయ మనకు అర్థమవుతుందో. ఇవన్నీ ఏం పనిచేయ మనకు మెయిన్సీ ఏ విధంగా మూమెంట్ తీసుకుంటుందో ఇది కూడా ఆ విధంగా తీసుకుంటుంది. చివరిగా ఈ 23,600 సిఈ ఇది కూడా చూసుకున్నట్లయితే ఇది మనకు 43 రూపీస్ నుంచి వెళ్ళి ఇది మనకు. కానీ మనం ఒకటి ఏంటంటే మనకు ఇది బై చేసుకోవచ్చు. అంటే మనకు ఎప్పుడైతే గ్యాప్ డౌన్లో ఏర్పడింది కాబట్టి మన స్టార్టింగ్ ఇది బై చేసుకోవచ్చు. ఓకేనా. ఇది బై చేసుకున్నట్లయితే ఇది మనకు 43 రూపీస్ నుంచి వెళ్ళి ఏకంగా ఇది మనకు 97 రూపీస్ దాకా వెళ్ళడం కానీ ఇది కూడా మనకు బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే మనకు తప్పని ఆలోచన రావాలన్నట్టు అంతే. ఈ విధంగా ఇది 90 రూపాయల దాకా 93 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే. తర్వాత మళ్ళీ ఇది 9 రూపాయలకు వచ్చింది 90 రూపాయల నుంచి. ఓకే. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనం ఈ పిఈలు గమనిద్దాం. ఈ 23,200 సి ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఇది ఒక సాలిడ్ ఏర్పడింది కదా. వీటిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం లాస్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 15 క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంట్ కింద నుంచి తీసుకుంది. దీని కింద సపోర్టు ఏ సపోర్టు లేదు. అందుకని మనం ఎప్పుడైతే మెయిన్ పీ అనేది సపోర్ట్ తీసుకుంటుందో అది అక్కడ నుండి సపోర్ట్ తీసుకుంటుంది. కానీ మెయిన్ పీ ఈ విధంగా ఇక్కడ 15 క్యాండిల్ సపోర్ట్ తీసుకొని పైకి మూమెంట్ తీసుకుంది. మనం బై చేసుకున్నట్లయితే ఇది 21 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 120 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అదే మనం ఇది 50 మినిట్స్ పెట్టి చూసినట్లయితే ఈ విధంగా ఉంది. 2 50 మినిట్స్ క్యాండిల్ ఇవి. ఓకే. ఈ విధంగా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే 23,100 సిఈ. ఓకే. ఇది కూడా మనకు ఇక్కడ నుండి 31 రూపాయల నుండి ఇది మనకు ఇక్కడ 14 రూపాయల దాకా రావడం జరిగింది. 14 రూపాయల నుండి ఇది మనకు 81 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది.
ఈ వదిలేయాలి, మన కింద దానికి సపోర్ట్ లేదు కాబట్టి. ఓకే. అదేవిధంగా ఈ 23,300 ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 63 రూపాయలు ఉండేది, 80 రూపాయలకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ మనకు డౌన్ అయింది. 33 రూపాయలు ఉండేది మనకు ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 169 రూపాయల దాకా వెళ్ళింది. ఇక్కడ ఇది 185 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. మనం ఈ హాఫ్ అన్ అవర్ క్యాండిల్తో మనం చూసుకోవాలి తప్ప ఈ మధ్యలో బై చేసుకున్న పైకి వెళ్ళి మూమెంట్ ఉన్నప్పుడు బై చేసుకుని ఏం కాదు, కానీ కిందికి వెళ్ళే మూమెంట్ ఉంటే మాత్రం బై చేసుకుంటే లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.